నమస్తే మేడం. నమస్తే. మేడం మీరు చాలా ఇయర్స్‌గా ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌గా ఉన్నారు. ఇప్పుడు ఈ ఐవీఎఫ్ అండ్ ఐయుఐ అనే ట్రీట్మెంట్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. చాలా మంది పిల్లలు లేని వారు ఈ ట్రీట్మెంట్ వైపే వస్తున్నారు. వీటి వల్ల రిజల్ట్ ఉంటుందా? దీని గురించి తెలియజేయండి. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఐయుఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. ఈ రెండిటి వలన తప్పకుండా పిల్లలు లేని వాళ్ళకు చాలా యూజ్ ఉంది. ఇప్పుడు మీరు అంటే ఎంత పర్సెంటేజ్ అని అడిగారు గనుక నేను మామూలుగానైతే మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం గూడా అంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రకారం గూడా ఇట్ ఈస్ నియర్లీ అబౌట్ ఒక 60% వరకు ఈ మధ్య కాలంలో వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది. ఐవీఎఫ్ వలన. ఈ ఇక్సీ అనే ఇంకొక ప్రాసెస్ ఉంటుంది దాని వలన. సో, కమింగ్ టు ది ఐయుఐ వలన ఒక 20% మాత్రమే సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో, చాలామంది డిఫరెంట్‌గా పర్సెంటేజెస్ సక్సెస్ ఇంతుంది, అంతుంది అని చెప్తారు. బట్ ఇదేంటంటే ప్రపంచం మొత్తం పర్సెంటేజ్ గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఐయుఐ, ఐవీఎఫ్ అంటే ఇప్పుడు ఇద్దరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. వైఫ్‌కు సపోజ్ హస్బెండ్‌కు స్పెర్మ్స్ తక్కువున్నాయనుకోండి. చాలా తక్కువున్నాయి. సపోజ్ 5,000,000 అలా ఉన్నాయి. మామూలుగా ఏందంటే కౌంట్ ఏందంటే మినిమమ్ ఒక 15,000,000-12,000,000 ఉంటే నార్మల్ ప్రెగ్నెన్సీ అవుతుంది. సో, వీళ్ళకి గనక సపోజ్ 5 ఉంది, లెస్ దెన్ 5 ఉంది, 10 ఉంది. అలాంటి వాళ్ళకి ఐయుఐయో, ఐవీఎఫో అవసరం ఉంటుంది. సో, ఇది. ఇంకా వీళ్ళకు జెంట్స్‌కి ఏమన్నా అంటే వారికోస్ వెయిన్స్ అని ఉంటది. యాబ్సెంట్ టెస్టిస్ అని ఉంటది. అన్‌డెసిడెడ్ టెస్టిస్ అని ఉంటాయి. హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉన్న స్పెర్మ్స్ కూడా మొటిలిటీ ఉండకపోవచ్చు. అంటే పుట్టగానే స్పెర్మ్స్ చచ్చిపోతాయి. అంటే నెక్రోజూస్పర్మియా అంటారు. అసలు లైవ్ స్పెర్మే ఉండదు వాళ్ళకు. అజూస్పర్మియా అంటే అసలు స్పెర్మే ఉండదు. ఎక్కడో బ్లాక్ అయితది. సో, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ జెంట్స్‌కున్నప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటది. కమింగ్ టు ది లేడీస్ ఏంటంటే వీళ్ళకేంటంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయనుకోండి. ఫాలోపియన్ ట్యూబ్స్. లేకపోతే యూట్రస్‌లో చాలా సార్లు చిన్న ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ ఉన్నంటే అవన్నీ తీసేస్తాము. అలాంటివి ఉండొచ్చు. లేకపోతే పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి. ట్యూబ్స్‌ని బ్లాక్ చేస్తుండొచ్చు అవి. సో, అదొకటి. కొంతమందికేందంటే ఒవేరియన్ క్వాలిటీ అంటే ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ తక్కువ ఉంటుందనమాట. సో, వాళ్ళకి గూడా నేచురల్‌గా ప్రెగ్నెన్సీ కావాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, అలాంటి వాళ్ళు గూడా ఐవీఎఫ్‌కెళ్తారు. ఇంకా ఏంటంటే కొన్ని అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ ఉంటది. దీంట్లో ఎలా ఉంటదంటే 35% మేల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 35% ఫీమేల్ ప్రాబ్లమ్ ఉంటది. మిగతా అంతా ఇద్దరిది ఉంటది. కొన్ని అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ గూడా ఉంటాయి. సో, అంత పర్సెంటేజ్ ఉంటదనమాట. ఆడవాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉందో మగవాళ్ళకి గూడా అంత డిఫెక్ట్స్ ఉంటాయి. సో, చాలామందేందంటే మన ఇండియన్ సొసైటీలో ఆడవాళ్ళనే బ్లేమ్ జేస్తారు. సో, అదొకటి ఉంటదనమాట పిల్లలు పుట్టకపోతే. ఇవన్నీ గాకుండా దీంట్లో ఏమవుతదంటే ఈ ఇన్‌ఫర్టిలిటీ ఐవీఎఫ్‌లో స్పెర్మ్ కలెక్ట్ చేసేసుకొని పేషెంట్‌కు చాలా ఫీమేల్ పేషెంట్‌కు కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి, స్కాన్స్ చేసి, టెస్ట్‌లు అన్నీ అయిన తర్వాత 15 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ బయటకి తీయడం జరుగుతుంది. అంతే అనస్థీసియాలో జరుగుతాయి. ఎగ్ తీసిన దానికి స్పెర్మ్ యాడ్ చేసి ఒక ఎంబ్రియోలాగా తయారు చేసి దాన్ని 5థ్ డే గానీ, థర్డ్ డే గానీ మళ్ళా గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది. సో, అప్పుడు బేబీ ఫార్మ్ అవుతుంది. ఇంకొక 20 డేస్ తర్వాత గానీ, 18 డేస్ తర్వాత గానీ ప్రెగ్నెన్సీ పాజిటివా లేదా అది చూస్తాం. సో, దిస్ ఈస్ ది ఐవీఎఫ్ ప్రాసెస్. సో, ఎక్కువ గనక ఎంబ్రియోస్ గనక మిగిలితే అవి ఫ్రీజ్ చేస్తామనమాట. ఫ్రీజింగ్. కమింగ్ టు ది ఐయుఐ. ఈ ఐయుఐ ఎప్పుడవుతదంటే స్పెర్మ్ క్వాంటిటీ తక్కువున్నప్పుడు గానీ, లేకపోతే ఫీమేల్‌కు అంటే వాళ్ళకు ఒబేసిటీ హస్బెండ్ చాలా ఒబేస్ ఉన్నారనుకోండి. వాళ్ళకి ఏమైనా సెక్షువల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గానీ ఈ ఐయుఐ ప్రిఫర్ చేస్తాము. ఇంకా ఫీమేల్‌కి గానీ వెజైనిస్మస్ అంటే వాళ్ళు పెయిన్ వచ్చినప్పుడు, వాళ్ళు కలవలేకపోయినప్పుడు, ప్రెగ్నెన్సీ రాకపోయినప్పుడు, లేకపోతే సర్విక్స్ అనేది చిన్నగా ఉండి, ఆస్ అనేది టైట్‌గా ఉన్నప్పుడు, ఇలాంటి వాటిలో ఐయుఐ అనేది చేయడం జరుగుతుంది. ఐయుఐ ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెసే. దీంట్లో స్పెర్మ్ తీసేసి దాన్ని అంటే దాంట్లో అన్నెసరీ స్పెర్మ్స్ అన్ని తీసేసి అంటే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రాబ్లమ్స్ వేరే అదర్ సెల్స్ తీసేసి మంచి సెల్స్ అంటే యాక్టివ్ మొటైల్ స్పెర్మ్ ఆ పిల్లెట్ తీసి గర్భసంచిలో ఒక క్యాథెటర్ ద్వారా ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో, ఇందాక నేను మీకు చెప్పాను. ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటే ఐయుఐ ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఒక 10 సార్లు కూడా చేసుకోవచ్చు ఐయుఐ. బట్ అన్ని సార్లు యూజువల్‌గా చెయ్యము. అంటే ఐయుఐ తోటి పాసిబుల్ కాకపోతే వి అడ్వైస్ దెమ్ టు హావ్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ ఐవీఐ చేస్తాం. ఐవీఎఫ్ ఎన్ని సార్లు చేయించొచ్చు? అంటే బేస్డ్ ఆన్ ది ఏజ్ ఆఫ్ ది పేషెంట్.
సో ఏదన్నా స్ట్రాంగ్ ప్రాబ్లం ఉంది వాళ్ళు ఒక 5-6 టైమ్స్ చేసుకోవచ్చు. బట్ ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, ఏజ్ ఎక్కువ ఉన్నది వాళ్ళు నియరింగ్ 38-40 ఇయర్స్ ఉన్నారు, వాళ్ళకి అంత అన్నిసార్లు చేయడం అనవసరం. సో వాళ్ళు ఒక 2-3 సార్లు చేయించుకోవచ్చు. ఇంకా మోర్ దెన్ 40 ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళు ఒకసారి ట్రై చేసుకొని ఇంకా దే కెన్ గో ఫర్ అడాప్షన్ అలాంటివి. మేడం ఈ ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే ఏంటి? సో ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే ఏంటంటే, మామూలుగా ఇప్పుడు పేషెంట్‌కు కొన్ని సపోజ్ ఒక పేషెంట్ ఉందనుకోండి, ఆమెకు ఒక 7 ఎగ్స్ అలా అంటే oocytes వచ్చాయి. సో దాంతోటి మనము ఎంబ్రియో ఫార్మ్ చేస్తాం. హస్బెండ్ స్పెర్మ్ కలిపేసి దాన్ని ఫార్మ్ అయిన దాన్ని థర్డ్ డే గాని, ఫిఫ్త్ డే గాని దాన్ని ఎంబ్రియో అంటాం. అది ఇంక్యుబేటర్‌లో పెడతాం అవి 2 కలిపి. ఎంబ్రియో ఫార్మ్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే సపోజ్ పేషెంట్‌కి ఇప్పుడు వీలు కాదనుకోండి, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి వీలు కాదనుకోండి ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ వీలు కాదనుకోండి, అప్పుడేందంటే ఈ ఎంబ్రియోస్ అనేది వేస్ట్ కాకుండా అంటే 5 డేస్ కంటే ఎక్కువ ఇంక్యుబేటర్‌లో ఉంచడానికి వీలు లేదు. సో అవి తీసి ఫ్రీజ్ చేయాలి. సో అలా ఈ డిఫరెంట్ మీడియా ఉంటుంది దానికి. ఏందంటే అంటే ఫ్రీజింగ్ అంటే మామూలు ఐస్ ఫార్మ్ కాకుండా క్రయో ప్రిజర్వేషన్ అని కొత్తగా ఒక మీడియా ఉంటాయన్నమాట. ఆ ఎంబ్రియో దాని మీద ఏసి దాన్ని ఎంబ్రియాలజిస్ట్ చేస్తారు ఇవి. క్రయో ప్రిజర్వేషన్ చేసి ఒక చిన్న దాంట్లో ఫ్రీజ్ చేస్తాం లిక్విడ్ నైట్రోజన్‌లో. అంటే అది -391 ఫారెన్‌హీట్ అక్కడ మైనస్‌లలో. అదే 300 అంటే ఇమాజిన్ చేయండి. 319, 91 అలా అంత ఫ్రీజింగ్‌లో ఫాస్ట్‌గా చేయాలన్నమాట. అంటే అది కరెక్ట్ ప్రాసెస్ ఉంటది. 1 మినిట్, 2 మినిట్స్ అలా మీడియాలో ఏసుకుంటా ప్రాసెస్ చేస్తాం. సో పేషెంట్ ఇప్పుడు వీలు కాలేదు, ఆమెకేమో ఎగ్జామ్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకు ఈ ఫ్రీజింగ్ బాగుంటది. సో దాని తర్వాత ఎప్పుడు వాళ్ళకు వీలైతే అప్పుడు ఆ ఎంబ్రో ట్రాన్స్‌ఫర్ చేయించుకోవచ్చు. ఎంత టైం వరకు అలా పాసిబుల్ ఉంటుంది మేడం? అది యాక్చువల్‌గా వి కెన్ ఫ్రీజ్ అప్ టు 10 ఇయర్స్. 10 ఇయర్స్ వరకు ఫ్రీజ్ చేయొచ్చు. కాకుంటే ఏంటంటే కన్సెంట్ ఫార్మ్. ఇప్పుడు సపోజ్ మనం ఒక 5 ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసాం. డిఫరెంట్ క్రయోలాక్‌లో ఫ్రీజ్ చేసామనుకోండి, అందులో అంతే పేషెంట్ కన్సెంట్ తీసుకుంటాము. ఎందుకంటే దాంట్లో అన్ని 5 లైవ్ ఉండే ఛాన్స్ ఉండకపోవచ్చు. సో కొంతమంది ఇవాళ రేపు చూడండి, చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళు ఇప్పుడే పెళ్లి చేసుకోము, తర్వాత చేసుకుంటాం అని అనుకుంటారు అనుకోండి. వాళ్ళకి ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు వాళ్ళ క్యారియర్‌లో. 40 ఇయర్స్‌కి వాళ్ళకు బిఫోర్ మ్యారేజ్ కూడా దాన్ని ఫ్రీజ్ చేయొచ్చు. అంటే బిఫోర్ మ్యారేజ్ అంటే పార్ట్నర్ ఉన్నాడనుకోండి, అప్పుడు ఎంబ్రియో అంటారు. ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటారు. పార్ట్నర్ లేకపోతే oocyte ఫ్రీజింగ్ అంటారు. ఉట్టి ఎగ్ ఫ్రీజ్ చేస్తాం. పార్ట్నర్ ఉంటేనే దానికి స్పెర్మ్ కలిపి ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వాళ్ళు పిల్లల్ని కనొచ్చు. లేదా వాళ్ళకు ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి. సపోజ్ ఆఫ్టర్ 1 ఇయర్ నాకొక ఎగ్జామ్ ఉంది, చాలా పెద్ద ఎగ్జాము. నేనిప్పుడు కనలేను అంటే వాళ్ళు ఎంబ్రియో హస్బెండ్, వైఫ్ వచ్చేసి ఫ్రీజింగ్ చేయించుకుంటారు. లేకపోతే యూఎస్ ఎళ్లి వస్తారనుకోండి వాళ్ళు. ఏదైనా ఫారిన్ కంట్రీస్ ఎళ్లి వచ్చిన తర్వాత వాళ్ళ జాబ్‌దేదో ప్రాబ్లమ్ ఉంటుంది. అలా వాళ్ళు అంటే మామూలుగా ఏం చేస్తామంటే ఇక్కడైతే పేషెంట్ ఫ్రీజ్ చేసేసి నెక్స్ట్ మంత్ గానీ, ఆ 2 మంత్స్ తర్వాత గానీ అలా వేస్తాం. పేషెంట్ వాళ్ళు ఓకే అంటే మళ్ళా కొన్ని టెస్ట్‌లుంటాయి, అవన్నీ చేస్తాం. సో మామూలుగానైతే కొంతమంది పేషెంట్స్ సపోజ్ క్యాన్సర్ పేషెంట్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకేం చేస్తాము, వాళ్ళ హస్బెండ్, వైఫ్ బిఫోర్ క్యాన్సర్ అంటే కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవన్నీ ఇస్తారు. అప్పుడు ఎగ్స్ పాడయ్యే ఛాన్స్ ఉంటది. అంటే క్రోమోజోమల్ అనామలీస్ వచ్చి బేబీస్‌కి అంటే పుట్టబోయే బేబీస్‌కి ఎనీ అనామలీస్ అయ్యే అవకాశం ఉంటదనమాట. సో అందుకని ఈ కీమోథెరపీ, రేడియోథెరపీ ముందే వాళ్ళు oocytes తీయించుకొని వాళ్ళ పార్ట్నర్ హస్బెండ్ లేకపోతే పార్ట్నర్ ఎవరితోటో వాళ్ళు ఎంబ్రియోస్ చేయించుకొని ఫ్రీజింగ్ చేయించుకుంటారు. లేదా వాళ్ళ యొక్క oocytesఏ ఫ్రీజింగ్ చేయించుకుంటారు. సో ఈ ట్రీట్మెంట్ ఎళ్ళే ముందు ఇవన్నీ చేస్తామనమాట. ఐవీఎఫ్, ఐయుఐ అండ్ ఎంబ్రియో ఫ్రీజింగ్ గురించి మీరు మాకు చాలా చక్కగా వివరించారు మేడం. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.